పాద సన్నిధికి మనం వచ్చాం. క్రీస్తు ప్రభు యొక్క మరణం మనందరికీ కూడా రక్షణను ప్రసాదించిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము బైబిల్కు మూల కేంద్రంగా ఉంది. ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. ఆయన మరణం లేకపోతే లేదా యేసు ప్రభు శిలువలో చనిపోకపోతే మనలో ఏ ఒక్కరికి రక్షణ లేదు. చాలామంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా అద్భుతమైన బోధలు చేశారు అంటే నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఈ భూమి మీద సంచరించారు అని కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు అంటే కొంతమంది నమ్మలేకపోతున్నారు. సిలువలో మరణించలేదు కాబట్టి ఇక పునరుత్థానానికి కూడా అవకాశం ఉండదు అని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏ విషయం అయితే మనిషికి రక్షణ ఇస్తుందో దాన్నే మనుషుల్లోంచి దూరం చేయాలనేది అపవాది యొక్క ఆలోచన మొదటి నుండి కూడా. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనందరి కోసం సిలువలో మరణించడానికి అనే విషయాన్ని ఆయన చాలాసార్లు చెబుతూ ఉంటే అపవాది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అడుగడుగున అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకోసం అంటే యేసు ప్రభు సిలువలో తన ప్రాణం అర్పిస్తే విశ్వాసికి లేదా మనుషులకు రక్షణ ఉంది అనే విషయం అపవాదికి తెలుసు కాబట్టే ఆ మరణాన్ని దూరం చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. అయితే యేసు ప్రభు వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మనస్థానాన్ని ఆయన సిలువలో కోరుకుని మనకు బదులుగా యేసు ప్రభు సిలువ మీద మరణించారు. యేసు ప్రభు సిలువ మీద మరణించడానికి ముందు అంటే సుమారుగా ఒక 2000 సంవత్సరాలకు పూర్వం మోరియా పర్వతం మీద ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. విశ్వాస వీరులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు తన కుమారుణ్ణి బలిమ్మని కోరాడు లేదా తెలియజేశాడు. ఇస్సాకును అబ్రహాము తీసుకెళ్తున్నప్పుడు మోరియా పర్వతం మీదకి వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. పని వాళ్ళని క్రింద పెట్టారు. వాళ్ళిద్దరు కూడా పైకి ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అడిగాడు, డాడీ నువ్వు అన్ని విషయాల్లో చాలా శ్రద్ధగా ఉంటావు నాకు తెలుసు, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. ఫాదర్ వేర్ ఇస్ ద ల్యాంబ్? గొర్రెపిల్ల ఏది అని అడిగితే ఆనాడు అబ్రహాము విశ్వాసంతో సమాధానం చెప్పాడు, యెహోవా చూసుకుంటాడయ్యా, దేవుడు చూసుకుంటాడు, యెహోవా జాయిరా అనే పదం అక్కడి నుంచి ఉద్భవించింది. తీరా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఇస్సాకును బలి పశువుగా చేయడానికి అబ్రహాము సిద్ధపడుతున్నప్పుడు ఇస్సాకులో విధేయత మనకు చూస్తున్నాం. ఆ సందర్భంలో దేవుడు అబ్రహామును నిలుపు చేసి ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలును, పొదలో చిక్కుకుని ఒక పొట్టేలును దేవుడు చూపించినప్పుడు ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలు మరణించడం, బలిగా అర్పించబడడం జెనసిస్ చాప్టర్ 22లో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత కాలంలో అదే ప్రాంతంలో సొలొమోను గారు దేవుని మందిరం కట్టడం కానీ అదే ప్రాంతము ప్రపంచానికి మూల కేంద్రంగా మార్చబడి ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆ స్థలములోనే ఆయన శిలువ మీద మరణించడం చూస్తూ ఉంటే యేసు ప్రభు శిలువ మరణం ఏదో అకస్మాత్తుగా జరిగిందని అయితే మనం చెప్పలేం. అది చారిత్రాత్మకమైనది, ప్రవచనాత్మకమైనది, మనందరి రక్షణార్థమైనది యేసు ప్రభు మరణం. గత రాత్రి అంటే యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు రాత్రి యేసు ప్రభు వారిని తీర్పు తీర్చారు. ఆ తీర్పు తీర్చబడడానికి ముందు యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని యేసు ప్రభు చెప్పారు. చాలామంది ఆ మాటను చదివి యేసు ప్రభు భయపడిపోయాడండి, మరణం అంటే చాలా భయం వేసింది ఆయనకి, అందుకనే ఈ వద్దు, నేను ఈ మరణాన్ని స్వీకరించలేను, ఈ మరణం నాకు వద్దని తండ్రితో బ్రతిమాలేసుకున్నాడు ఆయన, చాలా భయపడిపోయాడు ఆయన అని కొంతమంది తమకు నచ్చినట్టుగా వక్రీకరించారు ఆ భాగాన్ని. కానీ యేసు ప్రభు అక్కడ ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంది ఏంటంటే, శిలువ మరణం కాకుండా మానవుడు రక్షణ పొందడానికి మరే అవకాశమైనా ఉందా? ఈజ్ దర్ ఎనీ అదర్ వే ఎక్సెప్ట్ ద క్రాస్? ఈజ్ దర్ ఎనీ అదర్ వే ఎక్సెప్ట్ మై క్రూసిఫిక్షన్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్? అది యేసు ప్రభు అడగాలన్న ప్రశ్నది. ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిస్తే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా ప్రపంచానికి? పరలోకం నుండి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ క్రూసిఫిక్షన్. ఓన్లీ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ కెన్ సేవ్ పీపుల్. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటేనట ఆయన స్వేదరంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చేసింది అన్నాడు. ఆ సందర్భాన్ని రాసింది లూకా అనే దైవజనుడు. వాస్తవానికి అతను ఒక వైద్యుడు, హీ వాజ్ ఎ ఫిజిషియన్. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే యూజువల్గా మనందరికీ స్వేదరంధ్రాలు ఉంటాయి. కష్టపడినప్పుడు ఎండలో తిరుగుతున్నప్పుడు ఈ స్వేదరంధ్రాల్లోంచి నీటి బిందువులు బయటకు వస్తాయి, స్వేదం, స్వెట్. కానీ యేసు ప్రభు యొక్క స్వేదరంధ్రాల్లోంచట రక్తం బయటకు వచ్చేసిందట. మెడికల్ టర్మినాలజీలో దాన్ని హెమటోట్రిసిస్ అని కానీ లేదా హెమటోహైడ్రోసిస్ అని 2 పదాలతో పిలుస్తారు. హెమటోహైడ్రోసిస్, హైడ్రో అంటే వాటర్, హెమ అంటే బ్లడ్. ఒక మనిషి అక్యూట్ ప్రెషర్ గుండా వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, బ్లడ్ ప్రెషర్ యూజువల్గా 120/80 లేదా 130/80 ఉంటే పర్వాలేదు. 200 దాటి వెళ్ళిందనుకోండి బీపీ, మనిషి యొక్క స్వేదరంధ్రాల నుంచి బ్లడ్ వచ్చేస్తుంది బయటికి. అక్యూట్ ప్రెషర్ గుండా ఎవరైనా వెళ్తే ఆ ప్రెషర్ను బట్టి వాళ్ళకి స్వేదరంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చి ఆ ప్రాసెస్ని హెమటోహైడ్రోసిస్ అంటారు.
యేసు ప్రభు ఆ తీవ్రమైన ఒత్తిడిలో ఆయన ప్రయాణం చేశారు. ఎందుకంటే శిలువ మరణం అంటే భయం వేసి కాదు. ఆయనలో ఉన్న ఒకే ఒక కన్సర్న్ ఏంటో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు పాపములో లేదా పాపిగా ఆయన శిలువ మీద మరణించబోతున్నాడు. అది పాపం లేదు ఆయనలో. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు. అలాంటి దేవుడు పాపి స్థానంలో పాపముగా చేయబడుతున్నాడు. ఆయన ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపముగా చేయబడడం చాలా కష్టమైన విషయమే. బట్ స్టిల్ జీసస్ చోజ్ టు డై ఫర్ us ఆన్ ద క్రాస్. శిలువ మీద యేసు ప్రభు మరణించారు. మొదటి, రెండవ, మూడవ శతాబ్దపు చరిత్రకారులు చాలామంది యేసు ప్రభు మరణాన్ని ధృవీకరించారు. ఫ్లావియస్ జోసిఫస్ కానీ, టాటిటస్ కానీ, యుసేబియస్ కానీ, ప్లినీ ద యంగర్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మొదటి, 2, 3వ శతాబ్దాల్లో ఉన్న గొప్ప గొప్ప చరిత్రకారులు. ఈ రోజున ఒక BBC ఛానల్, ఒక CNN ఛానల్, ఒక NDTV ఛానల్ లేదా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి 100 రెట్లు గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు చరిత్రను ఉన్నదన్నట్టుగా తమ పుస్తకాల్లో రాశారు. ఎప్పటికీ కూడా చాలామంది ఆ చరిత్ర మీద ఆధారపడతారు. యేసు ప్రభు శిలువ మీద మరణించాడని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన మరణం మనిషికి రక్షణ ఇచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని యేసు ప్రభుని రక్షకునిగా తమ జీవితంలో చేర్చుకున్నారు. యేసు ప్రభు శిలువ మీద మరణించలేదని ఏ ఒక్కరు చెప్పలేరు. మనందరి మనస్సాక్షిని దేవుడు మనకిచ్చాడు. మనస్సాక్షిని అడిగితే యేసు క్రీస్తు ప్రభు యొక్క దివ్య మరణాన్ని గురించిన సుబోధలు ఎన్నో మన మనస్సాక్షి కూడా చెబుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు మరణం మనకు రక్షణ ఇచ్చిందని.